Third one అండి, find the reduction formula for in tan to the power of nx into dx అండి. Hence find integral tan to the power of 6x into dx అండి. అంటే మనకి ఇక్కడ tan కి మనకి ఎలా రాయాలంటే in is equal to integral tan to the power of nx into dx అండి. అంటే మనం ఎలా రాస్తామంటే tan to the power of అంటే మనకి f of x into g of x కింద రాయాలి కాబట్టి tan to the power of n minus 2x into ఇక్కడ tan square x అని రాయాలి. అంటే దీనికి మాత్రం మనం sin కి cos కి మాత్రం sin to the power of n minus 1x అని. అంటే మనకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి tan x కి ఇక్కడ ఎలా రాస్తామంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి, ఫస్ట్ ఫంక్షన్కి ఏమో డెరివేటివ్ చేయాలి కాబట్టి n minus 2x into tan square x అని రాస్తామండి. ఇదేమో f of x, ఇదేమో g of x. మనం బైపార్ట్స్ ఫార్ములా ఇందాక రాసినట్టే, అంటే బైపార్ట్స్ ఫార్ములా ఉపయోగించకూడదు ఇక్కడ. అంటే మనకు ఒక ఫార్ములా ఉందండి, అంటే ఇక్కడ f of x హోల్ పవర్ n ఇంటూ f డాష్ x ఇంటూ dx అండి. ఇది ఇంటిగ్రల్ f of x హోల్ పవర్ n ఇంటూ f డాష్ x ఇంటూ dx అండి. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే f of x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c అండి. ఆ ఫార్ములా ఉపయోగించాలి ఇక్కడ. అంటే బైపార్ట్స్ ఫార్ములా ఉపయోగించకూడదు. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ tan స్క్వేర్ ఎక్స్ని ఎలా రాయొచ్చు అంటే మనకి in ఈజ్ ఈక్వల్ టు tan టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2x ఇంటూ tan స్క్వేర్ ఎక్స్ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ dx అని రాయొచ్చండి. అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తే tan టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2x ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మళ్ళీ 1తో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ dx కూడా రాయాలండి, ఇంటూ dx మైనస్ tan టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2x ఇంటూ dx అండి. ఇది అంటే మనకి ఇక్కడ ఈ ఫార్ములా వాడతామండి. ఇది f of x హోల్ పవర్ n అయితే ఇది f డాష్ x అండి. అంటే tan x అయితే ఇక్కడ దానికి డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ x అండి. కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇది f of x అయితే ఇది మామూలుగా అయితే f డాష్ x అయితే మనకి ఫార్ములా ప్రకారం f of x అండి. అంటే tan టు ద పవర్ ఆఫ్ n మైనస్ 2, అంటే పవర్ n ప్లస్ 1 కాబట్టి ఇది n ప్లేస్లో n మైనస్ 2 ఉంది, ప్లస్ 1 బై n మైనస్ 2 ప్లస్ 1 అండి. ఆ ఫార్ములా అప్లై చేస్తాం ఈ రెండింటికి. దీనికి ఏం రాస్తామంటే మైనస్ in అంటే tan టు ద పవర్ ఆఫ్ nx అండి. పవర్లో n మైనస్ 2 ఉంది కాబట్టి in మైనస్ 2 అని రాస్తాం. అంటే మనకి ఏమొస్తుందంటే tan టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 బై x రాయలేదు, x ఇక్కడ n మైనస్ 2 అంటే n మైనస్ 1 మైనస్ in మైనస్ 2. ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ this is reduction formula for in is equal to integral tan to the power of nx into dx అండి. ఇది రిడక్షన్ ఫార్ములా. మనకి బైపార్ట్స్ ఫార్ములా tan కి cot కి అవసరం లేదండి, ఫార్ములా రాస్తే సరిపోతుంది. f of x హోల్ పవర్ n ఇంటూ f డాష్ x ఇంటూ dx, f of x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఆ ఫార్ములా అప్లై చేస్తాం అంతే. ఇక్కడ రిడక్షన్ ఫార్ములా అండి. ఇక్కడ మనకి tan టు ద పవర్ ఆఫ్ 6 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 6 రాస్తామండి. n ఈజ్ ఈక్వల్ టు 6 రాస్తే దీనికి n ప్లేస్లో 6 రాస్తాం, i6 అండి. అంటే tan టు ద పవర్ ఆఫ్ ఎంత అవుతుందంటే n మైనస్ 1 అంటే 5 అవుతుంది, బై n మైనస్ 1 అంటే 6 మైనస్ 1 5 అవుతుందండి. ఇక్కడ 6 మైనస్ 2 అంటే i4 అవుతుంది. అలాగే మనకి i4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ tan టు ద పవర్ ఆఫ్ 5x బై 5 మైనస్ i4 వాల్యూ అంటే tan టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోవాలండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే బై 4 మైనస్ 1 3 అవుతుంది, మైనస్ ఇక్కడ 4 మైనస్ 2 అంటే i2 అవుతుంది.
ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేసేస్తే tan to the power of 5x by 5 minus tan cube x by 3 మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ I2 అవుతుంది. మళ్ళీ I2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలండి. I2 వాల్యూ ఎంత అంటే మనకి tan to the power of 3x by 3 ప్లస్ I2 వాల్యూ అంటే ఇక్కడ 2 ప్లేస్లో ఇక్కడ n ప్లేస్లో 2 పెట్టాలి. అంటే tan x by 2 minus 1 అంటే 1 అండి, మైనస్ I0 వాల్యూ. ఇక్కడ కూడా I0 అంటే ఇక్కడ I0 అంటే n ప్లేస్లో 0 పెడతాం కాబట్టి tan to the power of 0x అంటే 1 అవుతుంది. ఇంటిగ్రల్ dx అంటే x అవుతుందండి. అంటే tan to the power of 5x by 5 మైనస్ tan cube x by 3 ప్లస్ tan x. I0 అంటే మైనస్ x అండి, ప్లస్ ఇది మనం అంటే ఏ వాల్యూ ఇస్తే tan to the power of 6 అన్నాడు కాబట్టి n = 6 తీసుకుని దీంట్లో పెట్టడం అండి. ఇక్కడ I4 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ I2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ I0 వాల్యూ అండి. I0 వాల్యూ అంటే ఇంటిగ్రల్ dx అండి, అంటే x. ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ tan x.